చాలా ఈజీగా ఇట్లా ఎవరి వాళ్ళే వేసుకోవచ్చు. నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసిన కొంచెం బ్రౌన్గా ఉంది హెయిర్స్. ఇలా ఉందని నా కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు ఇట్లా మంచిగా సింపుల్గా అలా చిన్న జుట్టు ఉన్న వాళ్ళు హెయిర్ స్టైల్ ఎట్లా చేసుకుని ఆ చిన్న క్లిప్స్ ఎక్కువ పెట్టుకోకుండా ఎట్లా హెయిర్ స్టైల్ చేసుకోవాలో చెప్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఎవరైనా ఛానల్ కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని వరకు చూడండి. ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా, హెయిర్ స్టైల్ మీద ఒపీనియన్ అనేది మీరు నా కామెంట్లో చెప్పండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా హెయిర్స్ని స్టైల్ చేసుకోవాలి. అట్లా చేస్తే మన లుక్ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది. అది నేను బాగా నమ్ముతా. సో ఇప్పుడు మంచి చిక్కులేకం తీసుకొని ఇక్కడ నుండి హెయిర్ పార్టీషన్ తీసుకోవాలి. తీసుకొని మంచిగా చిక్కులు లేకుండా మనం ఎంత నీట్గా జుట్టు వేసుకుంటే అంత మంచిగా అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇట్లా తీసుకున్న తర్వాత చిన్న రబ్బర్ బ్యాండ్ తోటి ఇక్కడ టై చేయాలి. కొంచెం ఎక్కువ వేస్తున్న వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. వేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇట్లా వేసుకొని ఈ హెయిర్స్ని కొంచెం ఉండాలి. తర్వాత వీటిని టర్న్ చేయాలి. ఇట్లా టర్న్ చేసి వీటిని ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఎంత నీట్గా సెట్ చేసుకుని అంత బాగుంటుంది. తర్వాత కొంచెం వీడియోలు కనిపిస్తలేదని నేను మామూలుగా సెట్ చేసిన తర్వాత ఇట్లా పార్టీషన్ చేసుకొని వీటి ఇట్లా ఫోల్డ్ ఇట్లా చేసుకోవాలి. చేసుకొని బాగా ఇట్లా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఇక్కడ పెట్టుకున్నాను కింద ఇలా పిన్ తోటి సెట్ చేసుకోవాలి. తర్వాత అన్నీ ఒకసారి మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ తీసుకోవాలి హెయిర్స్. సేమ్ ఇట్లానే ఇట్లా టర్న్ చేసుకుంటూ సేమ్ ఇదే ప్లేస్లో ఇట్లా క్లిప్ తోటి సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ ఇట్లా హెయిర్ ఇది మనం ఎవరి వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళ హెయిర్ తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ హెయిర్స్ ఇట్లా బాగా కనిపిస్తాయి, ఇలా కనిపించట్లేదు అని మంచిగా పక్కన వాళ్ళకి మంచిగా తెలుస్తుంది కదా. వేసే వాళ్ళకి ఓన్ వేసుకునే కంటే వేరే వాళ్ళ హెయిర్తో వేసుకుని ఇంకా బాగా ఉంటుంది ఈ చుట్టూ.
ఇట్లా ఇలా ఇట్లా ఇటు సైడ్ 2 తీసుకున్నాం, ఇటు సైడ్ 2 తీసుకున్నాం కదా, అవన్నీ ఒకసారి తీసుకొని అవి అండ్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తోటి సెట్ చేసినాం కదా, ఇవి కూడా అన్నీ తీసుకొని ఈ క్లిప్ తోటి మనం సెట్ చేసుకుంటే హెయిర్ స్టైల్ అనేది అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మనం ఎవరి హెల్ప్ తీసుకోకుండా మన హెయిర్స్ని మనం హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా పిన్ తీసేస్తున్నాం. పిన్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఈ ఫోల్డ్ చేసినా చాలా ఈజీగా ఇట్లా ఎవరి వాళ్ళే వేసుకోవచ్చు. నిన్న హెయిర్ ప్యాక్ అప్లై చేసిన కొంచెం బ్రౌన్గా ఉంది హెయిర్స్. సింపుల్గా చిన్న జుట్టు వాళ్ళు ఇట్లా అలా చిన్న హెయిర్స్ ఉన్న వాళ్ళు ఎంత ఈజీగా స్టైల్ వేసుకోవచ్చు కదా, అట్లా మంచిగా ఈజీగా వేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో మిస్ కావద్దంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా అలా చిన్న జుట్టు ఉన్న వాళ్ళైనా సింపుల్గా ఎక్కువ క్లిప్స్ పెట్టుకోకుండా, తలలో ఎక్కువ క్లిప్స్ పెట్టుకోకుండా సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేసుకోవాలని చూసే వాళ్ళ కోసం నా వీడియో షేర్ చేయండి. అండ్ కొంచెం దూరం జర్నీ చేసేది ఉన్నాయి కాబట్టి ఇది వేస్తున్నా. ఈ క్లిప్ తోటి టై చేస్తున్నా, లేకపోతే హెయిర్ స్లీవ్ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా సింపుల్గా కొంచెం ఎంత పెద్ద హెయిర్ స్టైల్ చేసుకున్నా ఏది చేసినా కానీ ముందు కొంచెం సెట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది. బండి మీద వెళ్ళేది ఉన్నది కాబట్టి నేను ఈ క్లిప్ తోటి అడ్జస్ట్ చేసిన, లేకపోతే ఇట్లా కూడా చేయకపోతున్నా. హెయిర్ స్లీవ్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లయితే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేసి వీడియో వరకు చూడండి.